కొత్త ముచ్చట వస్తుంది. ఇక అసలు ఈ సర్కార్ని ఏం చేద్దాం అనుకుంటారో ఎట్లా అనుకుంటారో మరి. ఈ సర్వే చేసిన వాళ్ళు తప్ప, లేకపోతే పైన కూర్చున్న వాళ్ళు తప్ప. ఇక వీడియో చూసినాక మీరే చెప్పాలి. అది తప్పు పోదు అనేది నేనే చెప్తాను లాస్ట్ చివరికి వస్తారు కలగానే. ఈ మార్కండేయ సంఘం అంతా కలిసి ఇక పట్టణంలో మీటింగ్ పెట్టుకురు. మేము చెప్పేది అయితే అబద్ధం కాదు. మీకు డౌట్ ఉంటే ఇక వీడియో పక్క పోయింట్ వస్తుంది, వీడియో చూడురి. మరి 11 12 లక్షలు చూపిస్తే మరి ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ 11 లక్షల పైన చూపించడం అనేది ఇది ఎంత అంటే నిరుపయోగంగా ఉన్నది. ఆ సర్వే తప్పు. మళ్ళీ ఏం చేయాలంటే ప్రత్యేకించి రీసర్వే చేయాలి. తప్పకుండా రీసర్వే చేయకపోతే మాత్రము పద్మశాలి ఉద్యమిస్తాము మేము. ఎందుకంటే నామకే వస్తే ఏదో సర్వే ఇస్తున్నామంటే అట్లాంటి నేను సర్వేలో నేను కూడా లేను, నాకే తెలియదు, మా కుటుంబాలకే తెలియదు. మరి ఎవరు వచ్చిందో ఎవరు పోయినో తెలియదు. మరి అట్లా ఎన్ని లక్షల మంది పోవచ్చు? ఒక్కొక్క జిల్లా తీసుకుంటే ప్రతి జిల్లాలు చూస్తున్న దాదాపుగా ఒక సిరిసిల్ల జిల్లానే దాదాపుగా 1,50,000 నుంచి 2 లక్షల మంది జనాభా వెళ్తారు. సిద్దిపేట జిల్లాలు తీస్తే ఒక మినిమం 1,20,000 జనాభా వెళ్తుంది. మరి ఒక 2 జిల్లా నారాయణపేట ఉన్నది, మహబూబ్నగర్ ఉన్నది, గద్వాల ఉన్నది, ఇటు వరంగల్ ఉన్నది, మరి పోచంపల్లిలో ఉన్నాయి. ఇవన్నీ చూస్తే మరి ఎన్ని లక్షల జనాభా కావాలి? అంటే మాకు కావాలని పద్మశాలి అనగదొక్కడమే ఉన్నది తప్ప ఎవ్వరు కూడా మమ్మల్ని పైకి తీసుకొస్తలేదు. అయితే ఈ మార్కండేయ సంఘం అంటే ఎవరనుకుంటారు? పద్మశాలీలు. ఈ పద్మశాలీలు అంట 2012, 13, 14 సంవత్సరాలనే వీళ్ళు లెక్క చూస్తే దగ్గర 12 లక్షల మంది చూపించారంట. అప్పుడు కులగణన చేసినప్పుడు సగల జిల్లా సర్వే చేసిరు కదా. అప్పట్లో కనీసం ఒక 12 లక్షల మంది చూపిస్తే ఇది 2025 అంటే 24 చేసుకుపోయారు. మొన్న 24, 25 చేసిరు కదా. ఇప్పుడు చూస్తే ఇప్పుడు అంతే మందురట. ఇక ఏమనాలో చెప్పు. ఈ సర్వే చేసిన వాళ్ళ లేకపోతే పైన కూర్చున్న ఏది పెద్ద సార్లు అనాలా? ఇక మీరే చెప్పాలి. అంటే ఈ పద్మశాలీలు పెళ్లి చేసుకోకుండా వచ్చినా, పిల్లలు కనకుండా వచ్చినా, లేకపోతే వీళ్ళు ఏమన్నా ఏది కుటుంబ నియంత్రణ గట్టి చేయించుకోవచ్చు. ఇప్పుడు గట్టిగా మాట అయితే గట్టిగా అనిపిస్తుంది. మరి ఇప్పుడు రోజు రోజుకు జనాభా పెరుగుతుంటుందా తగ్గుతుందా? జనాలు మీరే చెప్పాలి. 2013, 14 గంతే ఉంటారు. ఈ 25 కూడా గంతే ఉంటారా? దగ్గర ఇప్పుడు సిరిసిల్ల సిద్దిపేట చూసుకుంటే దగ్గర 3-4 లక్షల మంది పద్మశాలీలు ఉంటారట. మరి రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? ఇక చెప్పురు కథ. రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? జిల్లాకు ఎంతమంది ఉన్నారు పద్మశాలీలు? వాళ్ళు నిమ్మలంగా గాంధీ మార్గంలో పోతురంట. వాళ్ళు ఒక పట్టణంలో మీటింగ్ పెట్టుకురు. అంత పద్మశాలి పెద్ద లీడర్లు అంతా కలిసి మా కులానికి మొత్తం అన్యాయం జరుగుతుంది, రేవంత్ సారు ఎట్లా చేసి మళ్ళీ మీరు రీసర్వే చేయాలి. రీసర్వే చేసినా అవుతుంది కానీ లేకపోతే మా వల్ల కాదు. మేము అన్ని రకాలుగా ఇబ్బందుల పాలవుతున్నాం. రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, వైద్యపరంగా కానీ, విద్యాపరంగా కానీ, ఏ రకంగానైనా కానీ మా పద్మశాలీలకు అన్యాయమే జరుగుతుంది. మరి నిజంగానే సార్లు ఇప్పుడు అంటేనేమో మొత్తం కాపల మీద నూకిరు జనాలంతా. కానీ నిజంగా కూడా రెడ్డిలు మొత్తం చేస్తున్నాయి పని. ఏమైనా వీళ్ళ సారదాల కోసం పైన కూర్చున్న మంత్రులు, మినిస్టర్లు వీళ్ళంతా కలిసి వాళ్ళ జనాభానేమో పెంచుకోరు, బీసీ జనాభానేమో తగ్గించారు. ఇప్పుడు ఒక కులంలో జరిగిందంటే నిజంగానే ఒక కులం అంటే ఏదో మిస్టేక్ అయితే మిస్టేక్ అయిందేమో అనుకుంటాం. ఏ కులంలో చూసినా కానీ మా కులం జనాభా తగ్గింది, మా కులం జనాభా తగ్గింది అంటారు. మరి ఏ పని తగ్గించారు మీరు? అంటే వీళ్ళకి జనాభా తగ్గిస్తే రిజర్వేషన్లలో జరంతా కూడా తగ్గించారు. అయితే మీ దుర్బుద్ధి కాకపోతే ఏమన్నా వేరే పని ఏమైనా ఉన్నది ఎప్పుడు? జనాభా ఎప్పుడైనా కానీ రోజు రోజుకు పెరుగుతుంటుంది కానీ తగ్గదు కదా. మరి 2013, 14 12 లక్షలు ఏంటి? ఇప్పుడు 12, 13 లక్షలే ఉంటారే. ఇది ఎక్కడి పాపం పాడైంది? పద్మశాలి వాళ్ళు ఇక నిమ్మలంగా మాట్లాడుతారు కానీ అదే వేరే వాళ్ళు అయితే ఇక కట్టెల చేతిలో పట్టుకుందరు. వాళ్ళు ఏమంటారు? మీకు చేత కాకుంటే చెప్పురి. మీరు సర్వే చేయడం మీకు చేత కాకుంటే మా కుల సంఘాలు ఉన్నాయి, ఊరికో కుల సంఘం ఉంది, మాకు అప్ప చెప్తే మేమే చేసుకుంటాం. సర్వే చేసుకొని జిల్లా వారీగా చెప్తావా, మండల వారీగా చెప్తావా, గ్రామ వారీగా చెప్తావా, ఎట్లా చెప్పినా కానీ మేమే లెక్క పెట్టుకుంటాం. ఎంతమంది ఉన్నామని చెప్తాం. మా సర్వే ప్రకారంగా మాకు రావాల్సిన మాట మాకు ఇరని చెప్తున్నారు. మరి వాస్తవమే కదా. ఇంకా గట్టిగా మాట్లాడితే ఇప్పుడు ఏ కులం వాళ్ళు ఎంతమంది అనేది గవర్నమెంట్ తెలియకుండా వచ్చినా ప్రతి ఒక్క ఇంటి ఆధార్ కార్డు గవర్నమెంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇదైతే యథార్థమే కదా. మరి ఆధార్ కార్డు మీద ఏ కులము, ఏ కథ, ఏం మతం అని మొత్తం అయితే క్లియర్గా ఉంటాయి కదా. మరి ఎందుకు మరి కథలని కాబట్టి టైం పాస్ కాబట్టి ఇది? ఇప్పుడు బీసీలలో ఇన్ని రకాల కులాలు ఉంటే ఏ కులం కాడికి పోయినా కానీ సర్వే తప్పు. పాపం నిజంగా కూడా ఒక్కొక్క కాపాయన రెడ్డి ఆయన పొలంలోకి పోతే పొద్దుగాల సూర్యుడు రాకముందుకు పోతే సూర్యుడు ఇంటికి పోయినాక సూర్యుడు ఎప్పుడో గుళ్ళె పడ్డాక 2 గంటలకు ఇంటికి వచ్చే రెడ్డి కూడా ఉన్నారు. మీ పుణ్యమా అంట, మీ స్వార్థాన్ని పుణ్యమా అంట అందరు నాకు అడం వచ్చింది ఇవాళ. ఇదైతే వాస్తవంగా అబద్ధం అయితే కాదు కదా. అంటే ఇప్పుడు మీరు ఆడ మీ పటేల్ అంతా కలిసి ఈ సర్వే అంతా తప్పు చేస్తే ఊర్లలో ఉన్న పటేల్ బదనం అయితే లేరు. అంటే మీరు ఏమన్నా ఊళ్ళలో ఉన్న వాళ్ళకి నలిపెడుతురా?
ఊర్లల్లా చక్కదానంగా అంతా ఏది వరుసలు కలుపుకొని మాట్లాడుకునే వాతావరణాన్ని ఇవాళ మొత్తం రాష్ట్రం మొత్తం ఆగం చేసుకుంటూ కూర్చుంటుంది. ఎవరు కేవలం 30-40-50 మంది ఈ రెడ్డి వాళ్ళు పైన కూర్చున్నారు. ఊర్లలో ఉన్న వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా చెప్పురి? గిస ఒకటి కథలు వాడుకుంటూ ఉంటే ఎవడైనా కానీ ఎంత అంబేదా చెప్పినా కానీ పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏదైనా కానీ జనాలు పెరుగుతారని చెప్తారు కదా. మరి ఇప్పుడు దాదాపుగా ఈ పద్మశాలిలో ఉన్న వాళ్ళు ఇప్పటికి కూడా ఏది సైకిళ్ళ మీద లేకపోతే చిన్న చిన్న లూనల మీద టీవీఎస్ లూనల మీద బట్టలు అని ఊరు తిరుగుతుంటారు. తిరుగుతలేరా? మరి వాళ్ళ గోసలు అవపడతలేవా? ఎంతమంది బొంబాయి కానీ సూరత్ కానీ లేకపోతే ఆ సోలాపూర్ల శబ్దాలకు రంగులతో పోయిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు, లేరంటారా? మరి ఇలా బాధలన్నీ ఓడికి తెలవాలి. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు మీరే కదా మరి పట్టించుకోవాలి కదా. ఊర్లలో ఉన్న పద్మశాలీలు అంతా ఏకమైన ఇక చూడరు. మరి దగ్గర వాళ్ళు ఇప్పుడు మీ లెక్క ప్రకారంగా చెప్తే 12-13 అంటారు కదా, దగ్గర వాళ్ళు 20 లక్షల మంది దాకా ఉంటుందట. మరి వాళ్ళకి ఏమైనా న్యాయం చేస్తారా సార్? చేయాలి కదా. వాళ్ళు ఏమంటారు, మేము ఎంత ఉన్నామో మా లెక్క ప్రకారంగా మా లెక్క మాకు చెప్పురి, మా లెక్క మాకు చెప్పి ఏమైనా వచ్చేది ఉంటే వచ్చే పాట కాడ మాకు కూడా అందరికి ఇచ్చినట్టు మాకు ఇవ్వాలని అంటారు. వాళ్ళు ఏమైనా అద్రగానంగా మీ మీద లొల్లి చేస్తలేరు కదా, ఏం కొట్లాడకు వస్తలేరు కదా. మరి ఇంకెప్పుడు చేస్తారు చెప్పురు. మరి ఇక ఇప్పుడు ఎవ్వరికి ఉన్నా కానీ ఏ కులం వాడైనా కానీ పలానా కులం నా కులంలో ఇంతమంది అని లెక్క రాసుకపోయారు. మరి ఈ లెక్క ఇంకో ఇలాగా వీడియోలో చూడరు, మీకు నష్టం లేదు. కానీ ఒక పెద్ద మనిషి అంటున్నాడు, అసలు నా ఇంటికి వచ్చినోడే లేడు, నా ఇంటిలో పేర్లే లేవని మాట్లాడుతున్నాడు. మరి ఏడ చేసినట్టు సర్వే? ఎవరు చేసినట్టు సర్వే? తీరు ఆడిపోయినాక మళ్ళీ లెక్కలు ఎట్ట మారినట్టు? ఎట్ట మారుతాయి లెక్కలు? ఊర్లలో ఉన్న పద్మశాలి అంతా ఏకమవుతారు. రేవంత్ సారు ఉత్త పుణ్యానికి బదనం అవుతున్నావు. మరి ఎవరి స్వార్థాల కోసం మరి నీకు కూడా చెప్తున్నా లేకపోతే నువ్వు ఏమని చేస్తున్నా ఇక మాకైతే తెలియదు. కానీ మీరు పద్మశాలీలకు మాత్రం అన్యాయం చేస్తున్నారు అని మొత్తం ఊర్లలో మొత్తం గుండాలు ఎత్తేస్తున్నారు. తర్వాత ఇక మీ ప్రభుత్వానికి అయితే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి కూడా దగ్గర 20 లక్షల దాకా ఉంటారు, 15-20 లక్షల దాకా ఉంటుండొచ్చు. 3-4 జిల్లాలో చూసుకుంటే 40 లక్షల మంది ఉన్నారు. ఈ రాష్ట్రం మొత్తం కలిసి 12 లక్షల మంది ఉంటారు. అంటే 5-6 ఏళ్ళ కింద ఉంటే అంతే ఉంటారు, ఇప్పుడు అంతే ఉంటారు. అంటే ఈ పద్మశాలీలు ఏమన్నా పిల్లలకు అంతలేరు, లేకపోతే వాళ్ళు పెళ్లి చేసుకుంటలేరు, లేకపోతే వాళ్ళు ఏది తెలియకపోలేరా? ఇది ఎంతవరకు అన్నాడు సార్? నాకు అర్థం కాదు. కానీ దయచేసి పద్మశాల అనేది మార్కండేయ సంఘం అంటే వాళ్ళంతా పక్కపొట్టి వీడియో వస్తుంది చూస్తున్నారు కదా మీరంతా. మార్కండేయ సంఘం వాళ్ళు సామరస్యంగా మీటింగ్ పెట్టుకురు. అంటే ఎట్లా కలిసిపోదాం అన్నట్టు సార్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక మీరు ఇదే లెక్కలో పోతే అంటే వాళ్ళు కూడా ఉద్యమిస్తారు. ఇక తర్వాత మళ్ళీ గబ్బు అయితే రాష్ట్రం తాగమైతే సార్ ఇక ఉంటా ఆ పద్మశాల కాడ న్యాయం చేసి ఉపాయం చేయరు.